రైలులో ఒకరోజు రాత్రి పార్ట్ 2. సునంద, వైజాగ్ పోతున్నావా విజయ్ అని అడిగింది. నేను ఎక్కడికి పారిపోలేను కదా, మా ఊరికి పోతున్నాను అమ్మా నాన్న దగ్గరికి అన్నాడు. పెదవి విరుపు మాటలతో సునంద చాలా బాధపడి కండ్ల నీళ్లు పెట్టుకుంది. ఆంటీ అంకుల్ ఎలా ఉన్నారు అని అడిగింది. సీతకు వివాహం అయినదా అని అడిగింది. కొద్దిసేపు మౌనం చోటు చేసుకుంది. అలా రాత్రి 11 గంటలు గడిచింది. తర్వాత విజయ్ అడిగాడు, నీవు క్రింది బెర్త్ పైన పడుకుంటావా లేక పై బెర్త్ పైన అని అడిగాడు. నేను క్రింది బెర్త్ పైన అన్నది. అతను పై బెర్త్ పైకి ఎక్కాడు. అలా కొద్దిసేపు అయిన తర్వాత ఇద్దరు నిద్రలోనికి జారుకున్నారు. ఉదయమే విజయ్ లేచి క్రిందికి చూశాడు. ఆమె ఇంకా నిద్రపోతున్నది. పేపర్ చదువుతూ కూర్చున్నాడు. అంతలో ఆమె లేచి కూర్చుంది. విజయ్ క్రిందికి దిగి ఫ్లాస్కోలో కాఫీ ఇద్దరికి తెచ్చాడు. సునంద ఫ్రెష్ అయ్యి వచ్చి కాఫీ తాగుతూ, ఆఫీసు పని మీద వైజాగ్ వచ్చానని, పని అవ్వగానే వెళ్తున్నానని అమ్మ నాన్న రానివ్వరని చెప్పింది. అమ్మతో అప్పుడప్పుడు మాట్లాడుతుంటాను అని చెప్పింది. దానికి విజయ్, తప్పు చేశావు, పశ్చాత్తాప పడుతున్నావు కాబట్టి నాన్నలను కలువు. తిరుపతి మామయ్య, ప్రశాంతి అత్తయ్య నిన్ను క్షమించి లోనికి పిలుస్తారని చెప్పి ధైర్యంగా వెళ్ళమని చెప్పాడు. ఆమె దానికి అంగీకరించింది. వైజాగ్ రాగానే రైలు దిగి ఆఫీసు పని చూసుకొని ఇంటికి వెళతానని విజయ్కు